UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పిల్లలారా, ఇవాళ మనం ఒక అద్భుతమైన గురు శిష్యుల కథని మనం చెప్పుకుందాం. దేవతల యొక్క గురువు బృహస్పతి, అసురుల యొక్క గురువు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు అసురులు దేవతలు అనేక సార్లు ఈ దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉంటుంటుంది. ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు పడదుగా, దేవతలకి అసురులకి ఎప్పుడు పడదు. దాని చేత ఏమవుతుందంటే బృహస్పతి శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య అనేది ఒకటి వస్తుందన్నమాట. ఆయనకి ఉంటుంది. ఆ మృత సంజీవిని విద్య వల్ల ఈ అసురుడు ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ మృత సంజీవిని విద్యతో ఆ అసురుడిని బతికిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మరి గురువుగా ఉన్నాడు కదా, కాబట్టి వాళ్ళ ఆశ్రయంలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది, కాబట్టి రక్షిస్తూ ఉంటాడు. ఈ దేవతలు ఓడిపోతూ ఉంటారు, వీళ్ళ అనేక మంది నశించిపోతుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే బృహస్పతి యొక్క కుమారుణ్ణి దేవతలు అడుగుతారు, నాయనా నీ కుమారుడు అన్నిటికీ సమర్థుడు, నీవు అనేక కర్మలు ఆచరించి చాలా మహానుభావుడివి, కాబట్టి నీ ఆచార వ్యవహారాల్లో నీ ఇంద్రియ నిగ్రహం వల్ల నీ కొడుకు ఆ మృత సంజీవిని విద్యని సాధించగలుగుతాడు, కాబట్టి నీ యొక్క కుమారుణ్ణి ఆ శుక్రాచార్యుడి వారి దగ్గరికి పంపించి నువ్వు ఎలాగైనా సరే ఈ మృత సంజీవిని విద్యని సంపాదించి మమ్మల్ని రక్షించాల్సిందిగా వాళ్ళు ఎవరిని కోరుతారంటే బృహస్పతిని కోరుతారు. ఆ బృహస్పతి యొక్క కుమారుడు కచుడు అనేక తపస్సంపన్న అనేక సార్లు తపస్సు చేయగా కచుడు అనేవాడు పుడతాడనమాట. కచుడు అప్పుడు కచుడికి చెప్తాడు, నాయనా పుత్ర, నువ్వు నీ యొక్క దీక్ష పట్టుదలతో, నీ వినయ విధేయతలతో, నీ శ్రద్ధతో, నీ బ్రహ్మచర్య వ్రతంతో నువ్వు శుక్రాచార్యుని గురువుగా స్వీకరించి తనకు కుమార్తె ఉంటుంది, ఆమె పేరు దేవయాని. ఆ దేవయానిని నువ్వు సేవించుకుంటే, అంటే ఆవిడకి కావలసిన పూలు పళ్ళు ఆవిడకి, అంటే బ్రహ్మచర్య వ్రతంతో గురువు యొక్క కుమార్తెని ఎప్పుడు కూడా సోదరితో భావించాలి, అంతేగాని వేరే దృష్టితో చూస్తే వాడికి మహాపాపం తగ్గుతుంది. కాబట్టి ఆ దృష్టితో కాకుండా నువ్వు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఆవిడికి ఆవిడని ప్రసన్నం చేసుకుంటే నీకు దేవయాని వల్ల శుక్రాచార్యుడు నీకు మృత సంజీవిని విద్యని నేర్పుతాడు. ఆయన నువ్వు దయచేసి నువ్వు వెళ్ళి శుక్రాచార్యుడిని గురువుగా నువ్వు స్వీకరించు అని చెప్పి బృహస్పతి పంపిస్తాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, బృహస్పతి యొక్క కొడుకు కచుడు. కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి మృత సంజీవిని విద్య కోసం వెళ్తాడనమాట. ఆ విద్య వల్ల మళ్ళీ చనిపోయిన వ్యక్తి మళ్ళీ బ్రతికించవచ్చు, అటువంటి విద్య అనమాట అది. అప్పుడు కచుడు వెళ్ళి అడుగుతాడు, గురువుగారు, నేను ఫలానే బృహస్పతి యొక్క కుమారుణ్ణి, ఈరోజు నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను 1000 సంవత్సరాల బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను, దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించాల్సింది అని చెప్తాడు. అంటే శిష్యుడు చెప్పిన వాక్కుని నమ్మేటట్టుగా గురువు ఉండాలి, అంటే అంత తపశ్శక్తి శిష్యుడిలో ఉండాలి. ఆ మాటని స్వీకరించి నమ్ముతాడు. సరేనైనా తప్పకుండా నేను మృత సంజీవిని విద్యను నీకు నేర్పుతాను, నువ్వు తప్పనిసరిగా నేర్చుకుందు కానీ అంటాడు. ఆ తర్వాత ఆ దేవయానికి కావలసిన, ఆవిడ ఏం చెప్తే అది, ఆవిడకి కావాల్సిన పళ్ళు పూలు ఏ పని చెప్పంటే ఆ పని చేస్తూ ఆ గురువు గారికి సపరీలు చేస్తూ వినయ విధేయతలతో అక్కడ ఉంటాడు. సరే, ఒకరోజు తప్పనిసరిగా అతనికి మృత సంజీవిని విద్య నేర్పాలనే సంకల్పంతో గురువు గారు ఉంటారనమాట, శుక్రాచార్యుడు. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఈ అసురుల యొక్క రాజు వృషధ్వజుడు, ఆ రాజుగారు ఏం చేస్తారంటే, అరే బాబు, వీడు మృత సంజీవిని విద్య నేర్చుకోవడం కోసం వచ్చాడు మన గురువుగారి దగ్గరికి, వీడు నేర్చుకున్నాడంటే మనకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి వీడిని మనం ఎలాగైనా సరే వీడిని చంపేసేయాలని చెప్పి శుక్రాచార్యుడి యొక్క గోవులు, ఆయనకి ఉంటాయి కదా గోవులు, అవన్నీ రోజు మేపుకు రావడం, వాటి ఆహారం తీసుకుని వాడు వస్తూ ఉంటాడు అనమాట. ఈ గోవులను మేపడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాపు కాసి వాడిని ముక్కలుగా చంపేసేసి కుక్కలకి తోడేళ్ళకి వాటికి వేసేస్తారు. వేసేసిన తర్వాత ఇంకా సాయం సమయం అయిపోతుంది, ఇంకా రాడు. దేవయానికి అర్థం కాదు. అప్పుడు నాన్నగారు మరి మీరు అగ్నిహోత్రం కూడా అయిపోయింది, సంధ్యావందన సమయం అయిపోయింది,
నీ అగ్నిహోత్రం కూడా అయిపోయింది, మరి గోవులు వచ్చాయి కానీ మరి కచుడు రాలేదు, దేనికోసమో నాకు అర్థం కావట్లేదు, మీరు మీ యొక్క తపస్సు చేత వాడిని ఆహ్వానించండి అని చెప్తుంది అనమాట. అప్పుడు తను ఆలోచించి సరే ఆ మృత సంజీవని విద్య వచ్చు కాబట్టి తనని కచ్చా అని పిలుస్తాడు. పిలవంగానే ఆ తపశ్శక్తి వల్ల ఆ తోడేళ్ల శరీరాన్ని చీల్చుకొని వాడు మళ్ళీ శరీరంగా మళ్ళీ ఒక మానవుడిగా ఒక దేహంగా వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చేస్తాడు. కానీ ఏం జరిగింది, నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు, దేవయాని చాలా కంగారు పడుతుంది, నువ్వంటే చాలా ఇష్టం కదా, ఎందుకు ఇలా చేసావంటే అప్పుడు చెప్తాను, నా గురువుగారు ఇలా నన్ను అసురులు ఇలా చంపేసి తోడేళ్ళకి కుక్కలు వేసేశారు, అందుకే నేను రాలేకపోయాను, మీరు పిలవంగానే వచ్చానంటే ఓహో అలాగా అని చెప్పి సరే అలాగే నాయన జాగ్రత్తగా ఉండని చెప్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ సముద్రం దగ్గర వీడిని చంపేసి సముద్ర జలాల్లో పడేస్తాడు. అప్పుడు మళ్ళీ దేవయాని మళ్ళీ అడుగుతుంది, నాన్నగారు మళ్ళీ ఈరోజు కూడా కనపడట్లేడంటే మళ్ళీ ఆహ్వానిస్తాడు. మళ్ళీ కచుడు మళ్ళీ వస్తాడనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది నాయన అంటే ఇలా జరిగింది గురుగారు అంటే, అమ్మో వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీడిని ఎలా బాబా అని ఆలోచిస్తుండగా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఇలా కాదు వీడిని మొత్తం నాశనం చేయాల్సిందే అని చెప్పి ఆ కచుడిని చంపి కాల్చేసి బూడిదని ఏం చేస్తారంటే శుక్రాచార్యుడు, అప్పట్లో శుక్రాచార్యుడు మద్యం సేవించేవారు అన్నమాట అసురులతో పాటు. ఆ మద్యపానంలో కలిపి ఈ కచుడి భస్మాన్ని శుక్రాచార్యుడికి దాపిచ్చేస్తారు. తాపించగానే తాగేసిన తర్వాత ఇంకా ఉదరంలో ఓడిపోతాడుగా, ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ దేవయాని వచ్చి, నాన్నగారు మళ్ళీ కచుడు కనబడట్లేదు, మీరు ఎట్లంటే అమ్మా నేనేం చేయను, ఈ దానవులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళు నా శిష్యులు ఎవరిని బతికనివ్వట్లేరు, ముఖ్యంగా కచుడు పాపం మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం వచ్చాడు కాబట్టి వీడిని చంపేస్తున్నారు, నేనేం చేయాలో తోచట్లేదు అంటే అప్పుడు ఆ సంవాదం లోపల ఉన్న కచుడు వింటాడు. గురువుగారు అని చెప్పి ఉదరంలోంచి అడుగుతాడు, నాయన ఎక్కడున్నావు అంటే నేను మీ ఉదరంలో ఉన్నానండి, నా భాగ్యం చేత నాకు స్మృతి పోలేదు, నాకు అన్నీ గుర్తున్నాయి, మళ్ళీ ఇట్లా చేశారు వీళ్ళు, మీరు తాగే మద్యపానంలో నన్ను కలిపిచ్చేశారు, అందుకే మీ హృదయంలో ఉండిపోయాను అంటాడు. అనగానే అప్పుడు దేవయాని ఉంటుంది, నాన్నగారు ఏమైనా చేయండి, కచుడు మాత్రం బతకాలి, లేకపోతే నేను బతకలేను, నేను ఉండలేను ఇక్కడ, నేను కూడా మృతి చెందుతానంటే అమ్మా అలా చేయకమ్మా, నేను తప్పనిసరిగా నేను చేస్తాను అని చెప్పి అప్పటికి 500 సంవత్సరాలు గడిచిపోతాయి. అప్పట్లో ఆయుర్దాయం చాలా గొప్పగా ఉండేది, యుగ ధర్మాన్ని బట్టి ఆయుర్దాయం ఉంటుందన్నమాట. అలా అన్ని సంవత్సరాలు ఆయుర్దాయం ఉండేది. సత్యయుగంలో 10,000 సంవత్సరాలని అలా యుగాన్ని బట్టి ఆయుర్దాయం ఉండేది. ఇప్పుడు కలియుగంలో 100 సంవత్సరాలు అంటారు, ఇప్పుడు 60 సంవత్సరాల కంటే కూడా మనకు ఆయుర్దాయం లేదు, అది వేరే విషయం, అది అప్రస్తుతం. అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు మృత సంజీవిని విద్యని ఆ కచుడికి ఉపదేశిస్తాడు తన గర్భంలోనే. దేవయాని నాయన నువ్వు నన్ను చీల్చుకొని రావాల్సిందే, అప్పుడు నేను కూడా చనిపోతాను అంటే అప్పుడు ఉదరంలోంచి చీల్చుకొని వచ్చేస్తాడు. రాగానే దేవయాని మళ్ళీ ఇతనికి వచ్చిన మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడిని మళ్ళీ బతికిస్తాడు అనమాట. బతికించిన తర్వాత అన్ని విద్యలు చెప్పిన తర్వాత అతను అనేక ఉత్తమ కర్మలు ఆచరించి అద్భుతంగా గురువుగారిని ప్రసన్నం చేసుకొని ఆ దేవయానికి నమస్కారం చేసి అతను వెళ్ళిపోదాం అని స్వర్గాన్ని పొందుతాడు. పొందిన తర్వాత కొంతకాలానికి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విషయం ఇక్కడ కథలో అంటే గురువుగారి దగ్గర ఎంత వినయ విధేయతలతో ఉండాలి, ఎంత ధర్మనిష్టతో ఉండాలి. 1000 సంవత్సరాల బ్రహ్మచర్యం అంటే ఎంత కష్టం. కలియుగంలో కనీసం ఒక్కరోజు కూడా వాడు బ్రహ్మచర్యంతో ఉండలేకపోతున్నాడు. అటువంటి నీచమైన బుద్ధితో ఉండకూడదు. ఒక వ్రతాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని ఎంతో నిష్ఠగా మనం పెట్టుకొని మనం ఆ యొక్క వ్రతాన్ని మనం పూర్తి చేయాలి. ఆ గురువుగారి దగ్గర వినయంగా ఉండాలి. అంతేగాని గురువుగారిని మనం మోసం చేసేసి గురువుగారికి అపకారం చేస్తే వాడు ఇంకా అసలు గురువుకి ఎప్పుడైతే గురుద్రోహం చేశాడో వాడు బ్రహ్మహత్యా పాతకాన్ని పొందుతాడని శాస్త్రం చెబుతుంది. అప్పుడు ఆ సమయంలో శుక్రాచార్యుడు ఇంకో మాట కూడా అంటాడు. ఈ కచుడు అనేవాడు బ్రాహ్మణ కుమారుడు కదా, అప్పుడు ఆ మద్యపానం చేస్తాడనమాట. చేస్తే నువ్వు అలా చేయకూడదు, ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, బ్రాహ్మణులు ఎవరు కూడా ఈ రోజు నుంచి అంటే ఆ యుగంలో ద్వాపర యుగంలో నిర్ణయించిన నిర్ణయం ఇది. బ్రాహ్మణులు ఎవరైతే సురాపానం చేస్తారో వాళ్ళందరూ కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని పొందుతారు. వాళ్ళకి
స్వర్గాది లోకాలు ఉండవు అని చెప్పి దాన్ని నిర్ణయించి శాసించేస్తాడు అప్పుడు శుక్రాచార్యుడు. ఆ విధంగా ఆ రోజు అవుతుంది అనమాట. అందుకని సురాపానం కలియుగంలో ఏ బ్రాహ్మడు చేయకూడదు. ఇదొక ధర్మం నేర్చుకోవాలి. ఆ తర్వాత గురువు గారి దగ్గర కూడా వినయంగా ఉండాలి. ఒక వ్రతం చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యంతో ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చిన పదార్థాలు తినేయడం, పదార్థాన్ని బట్టి మన శరీరంలో భావాలు పెరుగుతుంటాయి. అంటే నువ్వు శుచికరమైన పదార్థాన్ని తింటే శుచికరమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయి. ఆ చేసే అంటే ఒక పదార్థాన్ని అంటే మనం ఇంట్లో శుచిగా తల్లిగారు చేసిన ఆహారాన్ని తీసుకుంటే మన ఆలోచనలు, ఆ తల్లిగారు కూడా మంచి భగవన్నామంతో మనం ఆ యొక్క ఆహారాన్ని వండితే వాడికి ఆ ఆహారం తింటే, ఆ ఆహారాన్ని సంస్కరిస్తే వాడికి మంచి ఆలోచనలు వస్తాయి. అంతేగాని ఎక్కడ కొడితే అక్కడ తినేయడం, ఎక్కడ ఎవరైనా వండితే అంటే వండేవాడిని చేయని బట్టి వీడి బుద్ధి ప్రవర్తిస్తుంది, ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఆలోచనల్ని మనం ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలంటే ముందుగా ఆహారాన్ని శుచిగా తీసుకోవాలి. గురువు గారి దగ్గర గురువు అదేంటి భయభక్తులతో ఉండాలి. గురువు అనుగ్రహాన్ని పొందాలి. ఫస్ట్ విద్యని కాదు మొదలు పొందాల్సింది, అనుగ్రహాన్ని పొంది అప్పుడు గురువు దగ్గర విద్యని మనం పొందాల్సి ఉంటుంది. అప్పుడే ఆ విద్య నీకు ఉపయోగిస్తుంది, సమయానికి అది నీకు ఈ లోకంలో సహకరిస్తుంది. అంతేగాని గురువు అనుగ్రహం లేకుండా గురువునే ద్వేషించి ఆ గురువు గారి దగ్గర చెప్పుకున్నాక గురువుని నిందించడం, తర్వాత గురువుని నిరాదరణకు గురి చేయడం, ఇలాంటివి చేయకూడదు. గురువు గారికి ఎప్పుడైతే విద్య నేర్చుకున్నావో ఆయనకి ఆ తర్వాత కూడా ఆయనకి అనేక సపర్యాలు ఎక్కడ నీకు వీలైతే అక్కడ ఆయనకి సహకారం చేయడం, ఆయనకి ఏ విధంగా నువ్వు సేవ చేయగలవో ఆ విధంగా నువ్వు సేవ చేసుకోవడం, ఇవి చేస్తూ ఉంటే నీ యొక్క జీవన గమనం చాలా ఉన్నతంగా, చాలా అద్భుతంగా నీ యొక్క జీవితం కొనసాగుతుంది. అక్కడ ఉన్న కష్టాలన్నింటినీ ఇష్టంతో స్వీకరించాలి. ఎందుకంటే గురువు పరీక్షిస్తాడు. ఫస్ట్ నీ యొక్క శ్రద్ధ ఎంత ఉందో అది పరీక్షించి అప్పుడు నీకు విద్య నేర్పుతాడు. అది గమనించకుండా గురువు గారిని ద్వేషించేసి గురువుగారు నాకు చెప్పట్లేదు ఇంకో గురువు గారి దగ్గర పోతా, ఆ గురువు గారి దగ్గర ఇంకో గురువు గారి, ఈ గురువు గారి గురించి ఆ గురువు గారికి చెప్పడం, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసినంత మాత్రాన నీకు విద్య రాదు అనే విషయాన్ని ఈ కథలో మనం నేర్చుకోవాలి. ఇది ఈ కథలో మనకు సారాంశం.